హాయ్. మీరు స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ అనేసి ఉంటారు. అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటి? ఈ స్టేట్ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తది? సింపుల్‌గా చెప్పుకోవాలంటే బడ్జెట్ అంటే మనీ ప్లాన్ లేదా మనీ మేనేజ్‌మెంట్. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి మీరే పెద్దనుకోండి. మీకు ఎన్ని సోర్సెస్ ద్వారా మీరు అమౌంట్ సంపాదిస్తున్నారు? ఆ తర్వాత ఏ సోర్సెస్‌కి మీరు అమౌంట్ ఖర్చు పెడుతున్నారు? టీవీకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంటర్టైన్మెంట్‌కి ఎంత ఖర్చు పెడుతున్నారు, రెంట్‌కి, ఆ తర్వాత ఈఎంఐకి, కూరగాయలకి, ఈ మీరు ఎన్ని సోర్సెస్ ద్వారా అమౌంట్ సంపాదిస్తున్నారు, ఎన్ని సోర్సెస్ ద్వారా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు అనేది బేసిక్‌గా ఈ మనీ ప్లాన్ లేదా మనీ మేనేజ్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సేమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్‌లో కూడా ఇదే జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌లో యూనియన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎంతెంత ట్యాక్స్‌లు వేయాలి, ఎంతెంత కలెక్ట్ చేయాలి, ఏ ప్లేసుల్లో ట్యాక్స్ వేయాలి అనేసి. స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్లు మొత్తం ఇండియా వైడ్ ఖర్చు పెడతారు. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు కలెక్ట్ చేసిన ట్యాక్స్లు మొత్తం స్టేట్ వైడ్ ఖర్చు పెడతారు. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరుంటున్న వీధిలో రోడ్డు పక్కన కాలువ పైన లైట్ పడ్డా, ప్రతి ఒక్కటి మీరు ఇస్తున్న రూపాయితోనే జరుగుతుంది. మీరు ఇస్తున్న రూపాయికి న్యాయం జరుగుతుంది అంటారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.